దేవునికి మహిమ కలుగునుగాక. పరిశుద్ధ గ్రంథముల నుండి యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6-7 వాక్యాలు చదువుదాం. ఎలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. ఆయన భుజు మీద రాజ్యభారం ఉండెను. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానమునకు కర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించు. చాలు. ఇక్కడ మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే యెషయా ప్రవక్త కొన్ని వందల సంవత్సరాల పూర్వమే యేసుక్రీస్తు వారు దావీదు యొక్క వంశములో ఆయన జన్మిస్తాడని, ఆయన యొక్క జన్మకు కారణం ఏమిటి అంటే దావీదు యొక్క వంశాన్ని రాజ్య పరిపాలన ఆయన మితి లేకుండా అభివృద్ధి చేయాలి, క్షేమాన్ని ఇవ్వాలి. వారి యొక్క జీవితాల్లో ఉన్నటువంటి అనేకమైన పరిస్థితులను ఆయన సరిదిద్దటానికి, ఆ లోపాలు సరిదిద్దటానికి, వారు అభివృద్ధికరమైనటువంటి జీవిత విధానములోనికి వారు నడిపించటానికి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆయన ఈ లోకానికి ఆయన వచ్చి ఉన్నారు అనే విషయాన్ని ఇక్కడ యెషయా ప్రవక్త చాలా స్పష్టంగానే మనకు తెలియజేస్తుంటున్నాడు. మనం చూసినట్లయితే ఇది యేసుక్రీస్తు వారి యొక్క కాలములో నెరవేర్చబడింది. ఇది ఈ ప్రవచనము యేసుక్రీస్తు కాలములోనే నెరవేర్చబడినది. మనకిది మత్తయి సువార్త 3వ అధ్యాయము 17వ వాక్యం చదవండి. మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశముల నుండి వచ్చెను. చాలు. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుస్తున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చింది. అంటే యేసు ప్రభువు వారు బాప్తిస్మను తీసుకున్నటువంటి సందర్భంలో యేసు ప్రభువు వారి మీదకి ఒక పరిశుద్ధ ఆత్మ ఆయన మీదకి ఆయన వచ్చింది. అంటే పరిశుద్ధ ఆత్మ పావురు వల్ల ఆయన మీదకి వచ్చింది. అలాగనే అక్కడ తండ్రి చెబుతున్నాడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుస్తున్నాను. అంటే అక్కడ కుమారుడు కనిపిస్తున్నాడు, పరిశుద్ధాత్ముడు కనిపిస్తున్నాడు, తండ్రి కూడా అక్కడ మాట్లాడుతున్నాడు. అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఇక్కడ మనం చూసినట్లయితే ముగ్గురిని మనం చూస్తున్నాం. కుమారుడిని చూసాం, పరిశుద్ధాత్మను చూసాం, తండ్రిని కూడా మనం అక్కడ చూస్తూ ఉంటున్నాం. కనుక ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రావటానికి గల ఉద్దేశం ఏమిటి అంటే ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుస్తున్నాను. ఈయన ఏం చేస్తాడంట వృద్ధియు క్షేమాన్ని చక్కగా దేవుడు కలుగు చేస్తాడు. ఎంత మంచివాడు ప్రభువారు. అంటే ఇక్కడ మనము జాగ్రత్తగా కానీ వాక్యములో మనం జాగ్రత్తగా కానీ చూస్తే ఏంటి ఆయన వృద్ధిని, ఏంటి ప్రభువారు క్షేమాన్ని ఇశ్రాయేలుకి ఇచ్చేది అంటే పూర్వకాలములో
ఇశ్రాయేలు ఉత్తర రాజ్యములో గోత్రాలు నివసించేటువంటి ప్రాంతము. క్రీస్తు పూర్వము 734 732లో అషూరు సైన్యాల చేతిలో వీరు బాధపడ్డారు. ఇంత అంత కాదు. క్రీస్తు పూర్వం 722వ సంవత్సరంలో రాజ్యం మొత్తము నాశనం అయిపోయింది. అయితే ఇప్పుడు దేవుడు ఏం చేస్తానంటున్నాడంటే దాన్ని గొప్ప చేస్తాను. నాశనమైన దాన్ని ఏం చేస్తాడు? దేవుడు గొప్ప చేస్తానంటున్నాడు. యేసు ప్రభువారు ఈ ప్రాంతాలన్నింటిలో కూడా ఆయన సంచరించి సేవ చేయటం మూలముగా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి చీకటి జీవితం వెలుగుగా మార్చివేయబడటం జరుగుతూ ఉంటుంది. అంటే వీళ్ళందరూ కూడా చావు నీడలో లేకపోతే మరణ ఛాయలో వారు ఉన్నట్లుగా మనకు అక్కడ కనిపిస్తుంది. అంటే వారొక ప్రమాదములో ఉన్నారు, వారొక అంధకారములో వారు జీవిస్తున్నారు. ఇప్పుడు వీరికి దేవుడు ఏమిస్తానంటున్నాడంటే, నేను వెలుగుని నేను వారికి అనుగ్రహిస్తాను, నేను వారికి వెలుగుని నేను వారికి అనుగ్రహిస్తున్నాను. అంటే దేవుడు తన ప్రజలను ఏం చేస్తున్నాడు అంటే, సంఖ్యకు అధికులుగా చేస్తాను. వారి జీవితాల్లో శత్రువులు వారి యొక్క సంఖ్యను తక్కువ చేశారు, వారి సంఖ్యను పూర్తిగా సర్వనాశనము చేస్తూ ఉన్నారు. కానీ దేవుడు ఏం చేస్తాడంటే, వారి సంఖ్యను దేవుడు అధికముగా దేవుడు చేయటానికే ఆయన పరలోకము నుండి ఆయన భూలోకానికి వచ్చాడు. అందుకు ఆయన పుట్టినందున ప్రజలందరూ కూడా ఏం చేయాలంటే సంతోషించాలి, ఆనందించాలి. హల్లెలూయా. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 3వ వాక్యాన్ని చదువుదాం. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 3వ వాక్యం చదువుతున్నాం. సీయోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములను ధరింపచేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండలను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రములను వారికిచ్చుటకును ఆయన నన్ను. హల్లెలూయా. అంటే క్రిస్మస్ యొక్క దినాలలో ప్రభువు ఏం చేయబోతున్నాడు అంటే, మనకు చక్కని కాంతినిస్తాడు, మరణ నీడలో ఉన్నటువంటి మనలను విడిపిస్తాడు, మనలను దేవుడు వృద్ధిపరుస్తాడు. దేవుడు మన యొక్క జీవితాల్లో ఏం చేస్తున్నాడంటే కన్నీటిని తీసివేస్తాడు. మన జీవితాల్లో ఉన్నటువంటి అనేకమైనటువంటి పేదరికాలు, అవసరతలు ఏమిటి అవన్నీ దేవుడు తీసివేస్తాడు. వీటన్నిటికి బదులుగా దేవుడు కొన్ని ఆశీర్వాదములు మనకి ఇవ్వటానికే ఆయన ఈ లోకానికి ఆయన వచ్చాడు. ఎంత చక్కగా దేవుని వాక్యం చెప్తుందో చూడండి. అందుకే ప్రజలందరికీ కలుగుబో మహా సంతోషకరమైన సువార్తమను ప్రభు ఈ లోకానికి రావటమే, ఆయన ఈ లోకాలకు రావటమే మనకు సంతోషం. ఇక ఆయన మనం కలిగి ఉంటే, కలిగి ఉన్న దేవుని కొరకు మనం బ్రతికి ఆయన కొరకు మనం గొప్ప సాక్షులుగా జీవిస్తే ఇంకా ఎంత భాగ్యమో! ఊహించలేని ధన్యత, ఊహించలేని కృప దేవుడు మనందరికి కూడా దేవుడు అనుగ్రహిస్తారు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. యోహాను సువార్త 15వ అధ్యాయము 11వ వచనంలో ఒక మాట ఉంది, దాన్ని కూడా ఒకసారి చదవండి. యోహాను సువార్త 15వ అధ్యాయము 11వ వాక్యము. నీ యందు సంతోషము, నీ యందు నా సంతోషము ఉండవలెననియు, మీ సంతోషము పరిపూర్ణము కావాలననియు ఈ సంగతులు. అది ఏంటంట? నీ యందు నా సంతోషం ఉండాలి. మన యందు ఎవరి సంతోషం ఉండాలి? అది. ఈ సంతోషము ఏమవ్వాలంట? పరిపూర్ణము
అది అంటే చీకటిలో ఉన్నాం, వేదనలో ఉన్నాం, మరణచారిలో ఉన్నాం, ఆకలి తప్పికలతో ఉన్నాం, శత్రు భయంతో ఉన్నాం, అనేకమైన వేదనతో మన జీవితాలు ఉన్నాయి. ఒక్క ఆశీర్వాదము కూడా మన జీవితాలు లేదు. ఇలాంటి మన జీవితాల్లో దేవుడు మనకు సంతోషం ఇవ్వటానికి ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన యొక్క సంతోషం మనలో పరిపూర్ణం అవ్వాలి అంటే, ఏ రక్షకునైతే, ఏ పాపుల విమోచకునైతే, ఏ వెలుగునివ్వటానికైతే ప్రభు ఈ లోకానికి వచ్చాడో ఆ ప్రభుని మనం హృదయపూర్వకముగా ఏం చేయాలి? అంగీకరించాలి. హల్లెలూయా. అలా అంగీకరించినప్పుడే దేవుని యొక్క కృప మన జీవితంలో పరిపూర్ణతలకు వెళుతుంది. అంటే రక్షణ పొందటం వేరు, ఆ పొందిన తర్వాత ఆ కృపను పరిపూర్ణతలోకి వెళ్ళటం అనేది వేరు. ఈరోజు మనందరము కూడా ఆ రక్షణను పరిపూర్ణతలోకి మనం తీసుకువెళ్ళటానికి అందరూ కూడా ఏం చేయాలంటే, దేవుని యందు చక్కని విశ్వాసత కలిగిన వారుగా మనం సాగిపోయినట్లయితే ప్రభు తప్పకుండా దేవుడు మనకు సహాయమును దేవుడు దయచేస్తాడు. హల్లెలూయా. అందుకు ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మిద్యాను వాళ్ళు ఇశ్రాయేలును ఏం చేశారంటే అనేక సార్లు వాళ్ళు యుద్ధం చేసి వారిని ఓడించారు. ఎవరు వీళ్ళు? మిద్యానీయులు. అక్కడ మనకి 9వ అధ్యాయం 4 వచ్చిన ఒకసారి చదవండి. అది దేవుడు ఏం చేస్తాడంటే, ఆ మిద్యానీయుల కాలంలో ఆ మిద్యానీయులకు ఉన్నటువంటి బలమును, కాడిని దేవుడు ఏం చేశాడు? విరిసివేసేసారు. అంటే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ మిద్యాను వారిని దేవుడు ఏం చేయబోతున్నాడు అంటే, గిద్యోను ద్వారా దేవుడు మిద్యానీయులను ఓడించినట్లు కదా. మిద్యానీయులు దేవుడు ఏం చేశాడు? గిద్యోను ద్వారా ఓడించాడు. ఇది క్రీస్తుపూర్వం 701లో అషూరు వారి యొక్క సైన్యం కూడా నాశనం అయిపోయింది. అందుకే దీన్ని స్పష్టముగా యెషయా దీన్ని పలుకుతున్నాడు. దీనికి ఆధ్యాత్మికమైనటువంటి నెరవేర్పు జరగాలని యెషయా భావిస్తూ, దీనిని ఎవరు నెరవేర్చగలరు? ఇది ఎవరి నుండి ఇది నిజమైనటువంటి రక్షణ ఇశ్రాయేలు కలుగుతుంది? అనేక మంది రక్షకులు వస్తున్నా ఇశ్రాయేలును పరిపూర్ణముగా వారిని కాపాడలేకపోతున్నారు. శత్రువు అనేక రీతులుగా వారి యొక్క అభివృద్ధిని నాశనము చేస్తూనే ఉన్నారు. అయితే నిజమైనటువంటి శాశ్వతమైన రక్షణ ఇశ్రాయేలుకు కావాలని ఇశ్రాయేలు పక్షముగా దేవుడు ఏం చేస్తున్నాడంటే, యెషయా ఏం చేస్తున్నాడంటే, దేవుని దగ్గర ఆయన ప్రార్థన విన్నపాలను ఆయన తెలియజేస్తూ, ఇశ్రాయేలు యొక్క రక్షకుని యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రాకమునిపే సుమారు 800-900 సంవత్సరాల పూర్వమే ఆయన రక్షకుని యేసుక్రీస్తును చూస్తున్నాడు. తన ప్రజలకు ఎలాంటి కార్యాన్ని చేస్తాడో చూస్తున్నాడు. ఆయన ఎలాంటి దాసత్వం నుండి, పాపము నుండి తన ప్రజలను విడిపించి తన ప్రజలకు వెలుగునిస్తాడో, అభివృద్ధి చేస్తాడో, ఆ విషయాలన్నీ ఆయన చూస్తున్నట్లుగా ఇక్కడ మనకు వాక్యము బహుతేటగా మనకు తెలియజేస్తూ ఉంటుంది. కనుక ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ 6వ వచనంలో మనకు చెప్పేటువంటి మంచి మాట ఏమిటి అంటే, ఎలయనగా శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడిను, ఆయన భుజం మీద రాజ్యభారము. చాలు. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుందాం, యేసు ప్రభు వారు మానవత్వం, దైవత్వము రెండు ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. ఆయన మహా బలిష్ఠుడైనటువంటి దేవుడు అయినప్పటికీ చిన్న బాబుగా ఆయన జన్మిస్తున్నాడు. అంతేనా? ఆయన ఒక చిన్న బాబుగా జన్మిస్తున్నాడు. మనకి యెషయా గ్రంథంలో 7వ అధ్యాయంలో 14వ వచనంలో అంటాడు, చూపును కుమారుని కని అతనికి ఇమ్మానుయేల్ అని పేరు పెట్టును. చాలు. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రభు అటువంటి యేసుక్రీస్తు వారు ఆయన ఎలాంటి వాడుగా ఉన్నాడు అంటే,
ఒక చిన్న పిల్లవాడుగా ఒక కన్య గర్భపు ద్వారా ఆయన ఈ లోకానికి రాబోతున్నాడు. ఆయన దైవ కుమారుడైనప్పటికీ, బలవంతుడైనప్పటికీ కూడా ఆయన మానవ రీతిగా మానవ రూపమును దాల్చిన వాడుగా ఒక తల్లి యొక్క గర్భము నుంచి మానవుడు ఏ విధంగా బయటికి వచ్చి ఎదుగుతూ ఉంటాడో అలాగనే ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా ఒక చిన్న బాలుడుగా ఆయన జన్మిస్తాడు అనే విషయాన్ని చెబుతున్నాడు. ఒక గొప్ప కార్యమును చేయటానికి, ఒక ఉన్నతమైనటువంటి కార్యమును మానవాళికి చేయటానికి దేవుడు ఆయనను ఈ లోకానికి ఒక సూచనగా దేవుడు మనకు పంపించాడు. హల్లెలూయా. చూసారా యెషయా గారు ఎంత జాగ్రత్తగా యేసు ప్రభు వారిని చూస్తున్నాడు. ఎప్పుడో ఉన్నటువంటి విషయాలని కొన్ని వందల సంవత్సరాల పూర్వమే జరగవలసినటువంటి కార్యాలని ఆయన దివ్య దృష్టితో అన్నిటిని ఆయన ముందే ఆయన చూస్తున్నట్లుగా ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటున్నాం. ఆ తర్వాత మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆయన పెరిగి పెద్దవాడై ఏమవుతాడంట, ఇశ్రాయేలుకి రాజు అయిపోతాడంట. ప్రపంచానికి ఆయన రారాజుగా ఆయన జీవితం ఉంచబడుతుంది. ఒక చిన్నవాడు పెద్దవాడై ఆయన ఎలాంటి వాడు అవ్వబోతున్నాడంట, ప్రపంచానికే రారాజు కాబోతున్నాడు. ఇర్మీయా గ్రంథములో 23వ అధ్యాయము 5వ వాక్యం చదువుదాం. ఇర్మీయా గ్రంథము 23వ అధ్యాయము 5వ వాక్యం చదువుతున్నాం. యెహోవా ఇలాగు ఆజ్ఞించుచున్నాడు, రాబో దినాల్లో నేను దావీదునకు నీతి సిగురను నేనేం చేస్తానంటున్నాడు, పుట్టించెదను. అతడు రాజై పరిపాలన చేయును, అతడు వివేకముగా నడుచుకొనుచు ఏం చేస్తాడంట, కార్యములను జరిగించును. భూమి మీద నీతి న్యాయములను జరిగించును. హల్లెలూయా. ఎంత చక్కగా ప్రవక్తలు యేసుప్రభువును గురించి ప్రవచిస్తున్నారు చూడండి. ఈరోజు నా జీవితాలలో మన ప్రభు అటువంటి యేసుక్రీస్తు వారు ఏమై ఉన్నాడు అనేది మనం చూసినట్లయితే ఆయన మనకు ఒక రాజుగా ఉండి, ఆయన మనకు ప్రభువుగా ఉండి ఆయన ఏం చేయబోతున్నాడు, రాజ్య పరిపాలన ఆయన చేయబోతున్నాడు. ఇప్పుడు మనందరం కూడా ఏమవ్వాలి, ఆయన రాజుగా ఈ లోకానికి వస్తున్నప్పుడు మనమందరము కూడా ఆయన యొక్క రాజరికమును నమ్మి, ఆయన అధికారాన్ని నమ్మి మనందరము కూడా ఆయన బిడ్డలుగా ఆయన అడుగుచాడలలో, ఆయన మార్గములలో, ఆయన చెప్పినటువంటి ప్రబోధాలలో నడుచుకునే వారికి మనందరం ఉండాలి. ఇదే జ్ఞానం, ఇదే తెలివి. ఇంకొక వాక్యాన్ని మీకు చూపిస్తాను. మత్తయి సువార్త 2వ అధ్యాయము 2వ వచనం చదువుదాం. యూదుల రాజుగా పుట్టినవాడు, అదే కదా. ఇప్పుడు ఏమన్నారు అక్కడ, మనం ఇందాక ఇర్మీయా గ్రంథంలో మనం చూస్తే ఆయన ఏమవుతాడట, ఆయన రాజ్య పరిపాలన ఆయన చేస్తాడన్నాడు. ఇప్పుడు ఆ రాజ్య పరిపాలన చేయాలి. ఆనాడు ఉన్నటువంటి ఇశ్రాయేల్ యొక్క రాజ్యం అంతా కూడా దుష్టుడు ఏం చేశాడు, సర్వ నిర్మూలము చేశాడు. వారందరూ కూడా శ్రమలలోనూ, మరణచారులను, వేదనలోనూ, చీకటిలో వారి జీవితాలు ఉన్నాయి. ఇప్పుడు దేవుడు వారందరినీ కూడా ఏం చేయాలి, ఇప్పుడు ఆ చీకటిని, ఆ దుఃఖాన్ని, వేదనను అవన్నీ తీసివేసి వారికి ఆనందం ఇవ్వాలి. మంచి రాజ్య పరిపాలన తన బిడ్డల పట్ల చేయాలి. అందుకే ఇప్పుడు ఆయన ఎలా పుట్టాడు వాక్యములో చూపిస్తాను. 28వ అధ్యాయం మత్తయి సువార్త 18వ వచనం చదవండి. అయితే యేసు వారి యొద్దకు వచ్చి చాలు. ఇప్పుడు ఇక్కడ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఏమై ఉన్నాడు, పరలోకం మీద, భూలోకం మీద. అంటే ఆయన ఎవరు, అధికారము కలిగిన వాడు. అంటే రాజులకు
రాజు ప్రభువులకు ప్రభు అని ఇక్కడ చెప్పబడుతుంది. ఇంకొక విషయం చెప్తాను. 27వ అధ్యాయం 11 వచ్చిన కూడా చదవండి. మీరు ఎన్ని చదివితే అన్ని రిఫరెన్స్ చూపిస్తే, ఎంత త్వరగా చదివితే. అప్పుడు అధిపతి, యూదుల రాజువు నీవేనా? ఎవరిని అడుగుతున్నారు? యేసుప్రభువారిని అడుగుతున్నారు. అందరి ఎదుట యేసుప్రభువారిని నిలబెట్టి అక్కడ ఏమని అడుగుతున్నారన్నమాట? యూదుల రాజువు నీవేనా అని యేసుప్రభువుని అడిగితే, యేసుప్రభువారు ఏమన్నాడు అక్కడ? నీవన్నట్టే నేను యూదుల రాజును. అర్థమవుతుందా? దేవుడు ఈ లోకములోనికి ఒక రాజుగా, ఒక ప్రభువుగా, ఒక అధికారిగా తన ప్రజలను పాపముల నుండి, శాపముల నుండి విడిపించి వారికి నీతి న్యాయములను వారికి అనుగ్రహించాలి. వారికి శాంతి సమాధానమును వారికి అనుగ్రహించాలి. వారి మీద ఏ పాప భారమైతే వారి మీద మోపబడిందో, ఏ పాప బంధకములైతే వారిని చుట్టుకుని ఉన్నవో వాటన్నిటి నుంచి వారికి విడుదలను కలుగు చేయటానికి ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి ఆయన వచ్చెను. హల్లెలూయా. చూసారా ఎంత చక్కగా ఇక్కడ రాయబడిందో. ఇవన్నీ కూడా ప్రవచనాలు, నెరవేర్పులు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. యెషయా గ్రంథంలో యెషయా ప్రవచించాడు, ఇర్మీయా ప్రవచించాడు. ఇవన్నీ కూడా మన వాక్యములో మత్తయి సువార్తలో మనం చూస్తున్నాం. యేసు ప్రభువారు ఆయన ఈ లోకానికి ఒక అధికారిగా వచ్చాడు. ఆయన నోటితో అన్నాడు, నీవు యూదుల రాజువా అంటే యేసు ప్రభువారు ఏమన్నాడు? నీవన్నట్టే. ఆనాడు జ్ఞానులు రాజు దగ్గరికి వెళ్ళి ఏమన్నారు? యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? ఆయన ఈ లోకమునకు ఒక రాజుగా, ఒక రక్షకుడుగా, ఒక బలవంతుడుగా మన జీవితాల్లో మన బ్రతుకులను సరిచేయగలిగినటువంటి భారము కలిగిన వాడుగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. అందుకే అందరి భారములను తన భుజం మీద వేసుకుని ఆయన శిలువ మరణమును ఆయన పొంది మనకు విడుదలనిచ్చాను. మనం పొందవలసినటువంటి దెబ్బలు, మనం పడవలసినటువంటి ఆ మరణ శిక్ష, మనం నిలబడవలసినటువంటి ఆ యొక్క శాపకరమైనటువంటి ఆ స్థలములో ప్రభు మన కొరకు నిలబడి మనల్ని విడిపించడానికి ఆయన బంధించబడ్డాడు. మనం రక్షించబడటానికి ఆయన చంపబడ్డాడు. మన స్వస్థత పొందటానికి మన ప్రభు యేసుక్రీస్తు వారు ఆయన గాయములు ఆయన పొందాడు. ఇవన్నీ ఎవరి కొరకు అంటే మన కొరకే. అందుకే తండ్రి అన్నాడు, ఇతని యందు నేను ఆనందించుతున్నాను. ఇతడు ఏం చేస్తాడంట? నా చర్యలన్నీ, నా ఆలోచనలన్నీ ఈయన నెరవేరుస్తాడు. ఈరోజు నీవు నేను కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారిని మనం అంగీకరిస్తే మనము కూడా మన తండ్రి ఏ విధముగా తన తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడో మనము కూడా తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తూ ఆయనకు కలిగే ఆనందమే మనకు ఆనందముగా, ఆయనకు కలిగేటువంటి అనేకమైనటువంటి ఆ యొక్క సంతోషమే మనకు సంతోషముగా మనం భావిస్తూ కష్టములనైనా బాధలనైనా మన తండ్రి చిత్తాన్ని నెరవేర్చటానికే మనందరికీ ప్రభు పిల్లలుగా ఉండాలి. ప్రభు పిల్లలుగా మన యొక్క జీవితాలు కొనసాగాలి. ఇంకా కొంచెం జాగ్రత్తగా మనం కిందకు వచ్చినట్లయితే అక్కడ ఏమంటారంటే ఆశ్చర్యకరుడు. ఆయన ఎవరండి? ఆశ్చర్యకరుడు అంటే యేసు ప్రభువారు తన స్వభావంలో ఆయన ఎలాంటి వాడు అన్నమాట? ఆశ్చర్యకరుడు. తన గుణగణాల్లో ఆశ్చర్యకరుడు, కన్యకు జన్మించడంలో ఆశ్చర్యకరుడు, భూమిపై ఆయన మచ్చలేని పవిత్రమైన జీవితంలో జీవించడంలో ఆయన ఆశ్చర్యకరుడు, పాపుల కోసం ఆయన మరణములో ఆయన చేసిన త్యాగము ఆశ్చర్యకరముగా మనకు కనిపిస్తుంది. ఆయన మరణము నుండి సజీవముగా లేపటంలో కూడా మనకు ఆశ్చర్యాన్నే కలిగిస్తూ ఉంటుంది. ఆయన పరలోకానికి ఆరోహణములో కూడా మనకు ఆశ్చర్యాన్నే కలిగిస్తుంది. ఇంకా భూమి మీద గుడ్డివారిని, కుంటివారిని కదా, దయాలు పట్టిన వాడిని, చనిపోయిన వాడిని బ్రతికించడం, ఇవన్నీ కూడా ఆశ్చర్యాన్నే కలిగిస్తున్నాయి. 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మందికి ఆహారముగా మార్చడం ఆయన జీవితమే, ఆయన త్యాగమే, ఆయన శిలువ మరణమే, ఆయన పునరుద్ధానమే, ఆయన పరలోకములు ఆరోహణం అవటం, ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయంటే ప్రజలను ఆశ్చర్యమైన కార్యాలు ఆశ్చర్యపరుస్తున్నాయి. కనుక అందుకే ఆయన పేరేం పేరంట? ఆయన పేరేంటంట? ఆశ్చర్యకరుడు. నిజంగా
అలాంటి దేవుడు మనతో ఉంటే మన జీవితాల్లో ఎప్పుడు ఆశ్చర్యమైన కార్యాలు, అద్భుతమైన కార్యాలు మన జీవితాల్లో జరుగుతాయి. అందుకే ప్రభు ఈ లోకానికి వచ్చాడు. గొప్ప ఆశ్చర్యమైన అద్భుతమైన కార్యాలు మన పట్ల దేవుడు జరిగించాలి. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మనము వాక్యముల నుంచి మనం జాగ్రత్తగా కానీ మనం చూసినట్లయితే యెషయా గ్రంథము 11వ అధ్యాయం 2వ వచనం చదువుదాం. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు. హల్లెలూయా. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుని యొక్క ఆత్మ ఎలాంటిది? జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ. ఆ ఆత్మ ఏం చేస్తుంది? ఏమిస్తుందంట? ఆలోచన ఫలములకు ఆధారమగు. అంటే నిన్ను ఒక ఆలోచన కలిగిన వారుగా, నీ జీవితంలో ఈ నష్టము, ఈ కష్టము, ఈ అగాధము, ఈ చీకటి, ఈ మరణ ఛాయలు, ఈ దుష్టత్వము ఇవన్నీ ఎందుకు వచ్చాయి? ఇది దేవుని నుండి వచ్చిందా, నా ప్రవక్త నుండి వచ్చిందా అంటే యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రావటం మానవునికి ఏమిస్తుందన్నమాట? జ్ఞానము వివేచనలిస్తుంది. అంటే ఒక అజ్ఞానముగా జీవించేవాడు, ఒక పాపిగా జీవించేవాడు, ఈ లోకములో తన ఇష్టానుసారమైనటువంటి జీవిత విధానములో నడుచుకునేటువంటి వాడు ఎప్పుడైతే ప్రభువును కలిగి ఉంటాడో, ఆ ప్రభువును కలిగినటువంటి వ్యక్తికి అజ్ఞానమును విడిపోతాడు, అనాలోచనను విడిపోతాడు, తన జీవితమును, తన కుటుంబాన్ని పాడు చేసుకునే స్థితి నుంచి అతను విడిపోతాడు. అతని యొక్క జీవితము జ్ఞానాత్మతో నింపబడుతుంది. హల్లెలూయా. అందుకే జ్ఞానులు ప్రభు దగ్గరికి వచ్చేసరికి వారి జ్ఞానాన్ని, వారి చదువులన్నీ కూడా దేవుని ఎదుట సరిపోవని చెప్పి వారు ఏం చేశారు? వారి జ్ఞానాన్ని, వారి చదువులన్నీ కూడా ప్రక్కన పెట్టి బాలుడుగా ఉన్నప్పుడే ఆయనలో ఉన్నటువంటి ఆశ్చర్యకరమైనటువంటి అద్భుతకరమైనటువంటి ఆయన శక్తిని వారు చూశారు, ఆయన జ్ఞానాన్ని వారు చూశారు. ఆయన ఎదుట నా జ్ఞానము, నా తెలివి, నా చదువు, నా గొప్పతనం ఏది సరిపోదని వారు దేవునికి తమను తాము సరెండర్ అయిపోయారు. దేవుని దగ్గరకు వచ్చిన మనందరం ఏమవ్వాలి? సరెండర్ అయిపోవాలి. నీ స్థితి ఏమైనా, నీ పరిస్థితి ఏదైనా, నీవు దేవుని దగ్గరికి వచ్చేసరికి దేవుడు జ్ఞానాత్మ కలిగిన వాడు, నీకు ఆలోచన ఇచ్చేవాడు, నీవు నడవలసిన త్రోవలు నడిపించేవాడు, నీ జీవితంలో నీవే విధముగా దేవునితో నడిస్తే ఏ విధమైన ఆశీర్వాదాలు వస్తాయో అది నీకు అనుగ్రహించేవాడు. అంటే నీకు మేలు కలగటానికి ఒక మార్గమును చూపించే జ్ఞానము కలిగిన వాడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అంటే ఈ క్రిస్మస్ అనేటువంటిది నీ జీవితాన్ని వృద్ధిపరిచేది. క్రిస్మస్ అనేటువంటిది నీ జీవితంలో ఉన్న చీకటిని వెలుగుగా మార్చేది. క్రిస్మస్ అనేటువంటిది నీ జీవితంలో నీ కొమ్మును, నీ జీవితాన్ని హెచ్చింప చేసేది. ఇక్కడ రెండవదిగా మనం చూసినట్లయితే క్రిస్మస్ అనేటువంటిది ఎలాంటిది అనేది మనకు వాక్యం చెబుతుంది. అంటే మనకు జ్ఞాన ఆత్మలను మనకు దేవుడు ఇవ్వటానికి ఆయన ఈ లోకానికి ఆయన వచ్చాడు. మనకేమివ్వటానికి వచ్చాడు దేవుడు? మనకు జ్ఞాన వివేకములను మనకు అనుగ్రహించడానికి ప్రభు వచ్చాడు. ఆధారమగు ఆత్మను దేవుడు ఇచ్చాడు. ఈరోజు ఒకవేళ నీకు ఈ జ్ఞానమే లేకుండా దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదమనే నీవు తెలుసుకోకుండా, అవి దేవుడు ఇవ్వటానికి దేవుడు ఈ లోకానికి వస్తే అవి కాకుండా ఈ లోకములో అనేకమైన వాటి ప్రభు దగ్గర అడుగుతున్నాం. ఆయన ఇవ్వటానికి వచ్చిన వాటినేమో వద్దంటున్నాం. ఈ లోకంలో నాకు ఇళ్ళు కావాలి, వాకిళ్ళు కావాలి, స్వస్థతలు కావాలి, లేకపోతే అవి కావాలి, ఇవి కావాలి, ఎన్నో అడుగుతున్నావు ప్రభు దగ్గర. సొలొమోను ఏమడిగాడు? అంతే కదా. ఆయన ఏది ఇవ్వగలడో అది మనం అడిగితే ఆ జ్ఞానము ద్వారా ఎన్నో సంపాదించుకోవచ్చు.
ఆ జ్ఞానము ద్వారా ఎన్నో కట్టుకోవచ్చు. ఆ జ్ఞానము ద్వారా నీవు ఎంతో పేరు ప్రఖ్యాతులను, అధికారములను చెలాయించవచ్చు. అన్నిటికీ మూలము జ్ఞానమే. నీ జీవితమును నిలబెట్టడానికి జ్ఞానమే, నీ జీవితాన్ని అభివృద్ధి చేయటానికి జ్ఞానమే, నీ జీవితంలో పడిపోకుండా దాన్ని కాపాడుకోవటానికి కూడా జ్ఞానమే. అందుకు ఇప్పుడు దేవుడు ఈ మానవుడికి, బలహీనుడికి, చీకటిలో ఉన్నవాడికి, పాపములు ఉన్నవాడికి, చెడు స్నేహాలతో అలవాటుతో ఉన్నటువంటి వాడికి ఏమి ఇవ్వటానికి దేవుడు వస్తున్నాడు? హల్లెలూయా. దీని ద్వారా నీకు ఎంతో మేలు, ఎంతో బలము, ఎంతో శక్తి, ఎన్నో దీవులు దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. వాక్యం నుంచి ఇంకా కొన్ని మాటలు చెప్తాను. యెషయా గ్రంథము 28వ అధ్యాయము 29వ వాక్యం చదువుదాం. ఈ ఆలోచనకర్త ఎలా ఉన్నాడు నీ పట్ల? అది ఎవరి చేత నేర్చుకోవాలి మనము? దేవుని చేత మనం ఇవన్నీ నేర్చుకోవాలి. అవి నేర్చుకోవటం బట్టి ఏమవుతుంది? ఆశ్చర్యమైన ఆలోచన శక్తియు, అధిక బుద్ధియు దేవుడు ఏం చేస్తాడు? మనకి అనుగ్రహిస్తాడు. ఇప్పుడు సొలొమోనుకి దేవుడు ఏమిచ్చాడు? జ్ఞానం ఇచ్చాడు, అధిక బుద్ధినిచ్చాడు, అధిక శక్తినిచ్చాడు. ఆయన ఇప్పుడు ఏమయ్యాడు? ఎంతో గొప్పగా ఆయన దీవించబడ్డాడు. ఆయన జ్ఞానాన్ని, ఆయన తెలివిని అనేక మంది చూడటానికి అనేక మంది రాజులు, రాణులు అనేక మంది రావటం జరుగుతుంది. ఈరోజు నీకు జ్ఞానం ఉంటే, నీకు తెలివి ఉంటే, నీకు బుద్ధి ఉంటే, నీ జీవితంలో నీవు ఎక్కడో అట్టడుగునున్నా, నువ్వు మట్టిలో ఉన్నా, నీవు అగాధములో ఉన్నా, నీవు సమాజంలో ఒక తేజో నక్షత్రం వలె నువ్వు ప్రకాశమానముగా బయటకు వస్తావు, కడిగిన ముత్యములాగా. అంటే పల్లెటూరులో ఉన్నా, ఏమీ లేని గృహంలో ఉన్నా, నీకు జ్ఞానము అనేది ఉంటే దాని ద్వారా నువ్వు చదువుకుని ఏమవుతావు? ఉన్నతమైన ఉద్యోగాలు, ఉన్నతమైన స్థితికి వెళతావు. నీవెక్కడ ఉన్నది కాదు, నువ్వెక్కడున్నా, నువ్వు ఎంత జ్ఞానము కలిగి ఉన్నావు. నువ్వు టౌన్లో ఉన్నావా, లేకపోతే ఉన్నతమైనటువంటి స్కూల్లో చదువుతున్నావా, లేకపోతే ఉన్నతమైనటువంటి కాలేజీల్లో నువ్వు ఉన్నావా అని కాదు. కానీ నీలో ఏముండాలి? జ్ఞానం అనేది ఉండాలి. ఈ జ్ఞానము అనేటువంటిది ఎవరిస్తారు? దేవుడు ఇస్తాడు. వాక్యం చెప్తుంది కదా, మీకు జ్ఞానము కొదుగు ఉంటే నన్ను అడగండి. మీకు జ్ఞానము కొదుగుంటే నన్ను అడగండి. నీకు జ్ఞానం ఇవ్వటానికి దేవుడు వచ్చాడు. ఆ జ్ఞానం ద్వారా దేవుడు నిన్ను బలపరచడానికి వచ్చాడు. ఆ జ్ఞానము ద్వారా దేవుడు నిన్ను అభివృద్ధి చేయడానికి వచ్చాడు. ఆ జ్ఞానము ద్వారా దేవుడు నీ జీవితంలో ఉన్నతమైనటువంటి శిఖరాలను ఎక్కించటానికి దేవుడు వచ్చాడు. అందుకంటే నువ్వు బహుగా ఫలించటం వలన నాకు సంతోషం. నువ్వు ఫలించాలి, నువ్వు ఫలించాలి. కానీ దేవుని వైపు చూడలేదు. దేవుని దగ్గర మనం జ్ఞానం సంపాదించుకోవట్లేదు. ఈ లోకంలో మనకున్న కొదువులు, మనకున్న కొరతలు, లేదా మనకున్న స్థితిని మనము వాటి నుంచి బయటికి రావటానికి మనం లోకంలో అనేకమైన వాటి వైపు మనం చూస్తున్నాం. లాభప్రాప్తి కొరకు మనుషుల వైపు చూస్తున్నాం, ధనాపేక్ష వైపు చూస్తున్నాం, లేకపోతే లోకంలో ఉన్నటువంటి అనేకమైన చెడు వాటి ద్వారా నా అవసరతలు తీర్చబడతాయని మన యొక్క శరీరాలను, మన జీవితాలను కూడా మనం ఏం చేస్తున్నాం? పరిశుద్ధమైన వాటిని పాపముతో మన వాటిని అంటకడిపెడుతున్నాం, అంటే అమ్మివేసుకుంటున్నాం. ఆనాడు యోధా కానీ దేవుని అమ్మేసుకున్నట్టు అమ్మేసుకుంటున్నాం. మనం దేవుడు నీకు ఇచ్చిన పరిశుద్ధమైనటువంటి ఆయన యొక్క రక్షణను పాడు చేస్తున్నాం. పరిశుద్ధమైన జీవితాన్ని పాడు చేసుకుంటున్నాం. దేవుని ఒక అనంతమైనటువంటి దేవుని కృపలోనికి ఆయన నిన్ను నడిపించాలనుకునేటువంటి దానిని చేతులారా నీవే దానిని పాడు చేసుకుంటున్నావు. తుచ్చమైన వాటి వైపు చూస్తున్నావు.
ఈ లోకములో అనేకమైన కొదువులు ఎన్నతగినవి కాదు. అయిన వాటి వైపే చూసి శాశ్వతమైన దేవుని కృపకు, శాశ్వతమైన దైవ సన్నిధికి, శాశ్వతమైన దేవుని యొక్క రక్షణ మార్గమునకు మనమే దూరం అయిపోతున్నాం. ఎంత అజ్ఞానమో, ఎంత భ్రష్టులమో. వాక్యం ఏమంటుందో తెలుసా? అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోండి. బుద్ధి జ్ఞానము లేని కంచర గాడిద వలెనైనా మీరు ఉండవద్దు. జాగ్రత్తగా ఉండండి. దేవుడికి వేరై ఉండి, దేవుని మాటకు వేరై ఉండి, దైవ సన్నిధికి వేరై ఉండి మనమేమీ చేయలేం. రాత్రంతా ప్రయాసపడిన పేతురు దేవునికి తన ధోనిలో స్థలం ఇచ్చినందున, ఆయన మాట వినినందున విస్తారమైన దీవెనలు. ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో కూడా ఆ జ్ఞానము కలిగినటువంటి దేవుడు మనలో ఉంటే, మనతో ఉంటే గొప్ప దీవెనే కదా, గొప్ప ఆశీర్వాదములే కదా. అందుకు ఈ క్రిస్మస్ అనేటువంటిది ఏంటో తెలుసా? నీ జీవితాన్ని జ్ఞానముగా మార్చేది. ఊరికే అజ్ఞానుల్లాగా క్రిస్మస్ అంటే మంచి డెకరేషను, మంచి సంబరాలు, క్రిస్మస్ అంటే ఒకళ్ళు మించినట్టు ఒకరు ఖర్చు పెట్టడం, ఒకరి మించినట్టు ఒకరు డ్రెస్ కోడ్ వేసుకోవటం, ఒకరి మించి ఒకరు నగలు నాణ్యాలు ధరించుకోవటం, నేను ఎవరికంటే తక్కువ కాదన్నట్లుగా, మన దగ్గర ఏమీ లేకపోయినా ఉన్నట్లుగా మనం చేయటం, ఇదే మాత్రము కూడా క్రిస్మస్ ఆరాధనకు దేవునికి సంతోషాన్నిచ్చేది కాదు. జ్ఞానులు ఏ విధముగా దేవునికి సరెండర్ అయిపోయారో, గొర్రెల కాపురు ఏ విధముగా దేవుని యొక్క సువార్తను లోకానికి అందించారో, మన సాక్ష్యము ద్వారా, మన మార్పు ద్వారా, మన యొక్క జీవిత విధానంలో ఉన్నటువంటి దేవుని యొక్క కృప ద్వారా మనం ఏమవ్వాలంటే జ్ఞానవంతులమై దేవునిని మనము గణపరచాలి. ఇదే క్రిస్మస్, ఇదే జ్ఞానము. అందుకు దేవుడి లోకానికి జ్ఞాన వివేచనలను మనకి ఇవ్వటానికి ఆధారమగు ఒక ఆత్మక దేవుడి లోకానికి వచ్చాడు. నీకు జ్ఞానము ఒకవేళ నీకు కొదుగు ఉంటే, నీ అజ్ఞానం బట్టి నీ జీవితంలో నష్టాలు కష్టాలు వస్తే, నీ జీవితంలో అభివృద్ధి అనేటువంటిది నీకు లేకపోతే, నీకు అభివృద్ధి అనేటువంటిది దేవుని కలిగి ఉండటం బట్టి, దేవుని జ్ఞానమును బట్టి నీవు అభివృద్ధిలోనికి నువ్వు వెళ్ళటం. అందుకే ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలి? జ్ఞాన ఆత్మలకు మూలమైన దేవుని బిడ్డలుగా దేవుని పిల్లలుగా మనం మార్చబడాలి. హల్లెలూయా. సామెత గ్రంథము 8వ అధ్యాయము 14 వచ్చిన చదువుదాం. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 14 వచ్చిన చదువుతున్నాం. ఆలోచన చెప్పుటయు లెస్సైన జ్ఞానం ఇచ్చుటయు. అంతేనా? ఇది ఎవరి వశంలో ఉంది? నీకు ఆలోచన కానీ మంచి జ్ఞానము కానీ ఎవరిస్తారు? అది దేవుడు ఇస్తాడు. అందుకు మనందరం ఏం చేయాలి? ఆ మంచి జ్ఞానాన్ని మనకు అనుగ్రహించే దేవుని నమ్ముకోండి. ఆయన లేకపోతే మనకు జ్ఞానము లేదు, ఆయన లేకపోతే అభివృద్ధి లేదు, ఆయన లేకపోతే మనకు వెలుగు లేదు, ఆయన లేకపోతే మన బ్రతుకు శాశ్వతంగా ఆనందంగా ఉండలేదు. శాశ్వతముగా ఆనందంగా ఉండలేదంటే మనం అనుకుంటున్నాం ఈ లోకములో ఆనందంగా ఉండాలంటే ఇళ్ళు కావాలి, వాకిలు కావాలి, తినటానికి త్రాగటానికి అన్నీ కావాలి, ఇవి లేకపోతే ఏంటి ఆనందం అని మనం అనుకుంటున్నాం. కానీ ఇవి నీకు ఆనందం ఇవ్వచ్చేమో, కానీ ఇవి నీ జీవితంలో నీకు పరిపూర్ణమైన ఆనందాన్ని, నీకు శాశ్వత కాలం ఇవ్వవు. నీకు శాశ్వత కాలం ఇవేమి ఇవ్వలేవు. కొన్నిసార్లు నీ ఇల్లే నీకు నరకం అవ్వచ్చు, కొన్నిసార్లు నీ బిడ్డలే నీకు నరకం అనిపించవచ్చు, కొన్నిసార్లు నీ యొక్క సంపాదనే నీకు నష్టం అనిపించవచ్చు, కొన్నిసార్లు నువ్వు ప్రేమిస్తున్న నీ భోజనమే నీకు అనేకమైన అనర్థకాలు, వ్యాధులు, అనేకమైన పరిస్థితులు తీసుకురావచ్చు. కానీ నువ్వు దేవుని కలిగి ఉన్నట్లయితే ఇహమందును పరమందును కూడా దేవుని గొప్ప ఆశీర్వాదాన్ని ఇస్తారు. అందుకే అనేక మంది ఆ జ్ఞానము కలిగినటువంటి దేవునిని వారు సంపాదించుకోవటానికి వారు సమస్తాన్ని విడిచిపెట్టి ప్రభువుని వెంబడించారు.
ఆ జ్ఞానము కలిగినటువంటి దేవుడే సమస్తము అని చెప్పేసి వారు కలిగినటువంటి భూములను, వారు కలిగిన అన్నిటినీ విడిచిపెట్టేసి అపోస్తుల యొక్క పాదముల దగ్గర పెట్టి వారు దేవుని ఆరాధించు నిజమైన ఆరాధికులుగా ఉన్నారు. అందుకే నన్ను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతో, అంటే దేవుని ఆరాధించేటువంటి వాడికి గృహాలు లేకపోయినా ఆరాధన చేస్తారు, ఆరోగ్యం లేకపోయినా ఆరాధన చేస్తారు, లేదా వారి జీవితాల్లో సరైనటువంటి వసతులు సౌకర్యాలు లేకపోయినా వారు ఆరాధన చేస్తారు. ఉదాహరణకు మనం చూసినట్లయితే పౌలు శీలలు మరి ఆ జైలులో ఉన్నప్పటికీ కూడా వారి కాళ్ళు చేతులకు కూడా సంఖ్యలు బోండలతో కట్టబడినప్పటికి కూడా వారు దేవుని స్తుతించడము మానలేదు. మనం ఏంటంటే కడుపు నిండా ఉంటే లేదా మనకు మంచి బట్టలు ఉంటే క్రిస్మస్ అంటే ఇదిరా అనుకుంటాం. మనం ఈరోజు ఏంది ఈ సంవత్సరం బాగా చేసామని అనుకుంటున్నాం. ఇదంతా ఈ లోక జ్ఞానము, ఈ లోక జీవితంలో దైవభక్తిని కొలుస్తున్నావు, అది నీకు కరెక్ట్ కాదు. నేను క్రిస్మస్ చేయొద్దు అంటలేదు, లేకపోతే క్రిస్మస్లో నువ్వు మంచి బట్టలు లేకపోతే నువ్వు ఖర్చు చేయొద్దు అని అంటలేదు. కానీ ఇది క్రిస్మస్ కాదు, ఇది క్రిస్మస్ కాదు. అసలు క్రిస్మస్ అంటే ఏమిటి? నీ జీవితానికి మార్చడానికి వచ్చిన యేసు ప్రభుని నీ హృదయంలోకి చేర్చుకోవాలి. నీ అజ్ఞానంతో నువ్వు చేసే తప్పిదాలు, నీ పాపాలు ఏవైతే అవి నీ కుటుంబానికి, నీ బిడ్డలకు శాపాలుగా ఉన్నాయి. దాని నుంచి విడిపించేటువంటి జ్ఞానము కలిగిన దేవుని నీ హృదయంలోకి చేర్చుకోవాలి, తెలుసుకోవాలి. ఆ దేవునికి నీ జీవితాలు పరిపూర్ణంగా సమర్పణ చేయాలి. ఇది లేకుండా క్రిస్మస్, ఇది లేకుండా నీ జీవితంలో అందరూ చేస్తున్నారులే నేను చేస్తున్నానని, అందరూ పోసుకుంటున్నారని నేను కూడా పోస్తానట. పండుగ పూట ఏమి కూడా పప్పులు ఉంటుందని పోసిందంట. అవి తిన్న తర్వాత ఆమెకి వచ్చిరనేటువంటి వంట. ఇక ఆ పిల్లలు పండుగ లేదు, ఏమి లేదు. ఇక ఉడుగుడుకు బాత్రూమ్కి వెళ్ళరానంట. అందరూ పోసుకుంటున్నారని నేను కూడా పోసాను. ఏమైందంటే చివరాఖరికి క్రిస్మస్ అంతా జాగ్రత్త. నీ జీవితంలో ఒకవేళ తెలుసో తెలియక ఒకవేళ పొరపాట్లు చేస్తుంటే అందరిలాగా నేను కూడా ఉండాలన్నట్లుగా నీ జీవితం నష్టపోతుంది. దేవుడు నీకు ఒక ఆనందకరమైనటువంటి శుభదినాలు నీవు ఇస్తున్నా, ఒకవేళ నీ అజ్ఞానంతో ఒకవేళ అనేకమైనటువంటి వాటితో నీవు ఒకవేళ ఆ చీరప నచ్చలేదనో, లేకపోతే జాకెట్ నచ్చలేదనో, లేదా ఆ రోజు సరైన బట్టి భోజనం లేదనో, లేదా గొడవలు పెట్టుకునో, సమస్యలు పెట్టుకునో దైవ సన్నిధికి రాకుండా ఒకవేళ నీ జీవితాన్ని పాడు చేసుకోవద్దాం. పోయిన సమయం తిరిగి మరలా రాదు. దేవునికి విలువైన సమయాన్ని దేవుడు మనకిచ్చాడు. దీన్ని మనం ఏం చేయాలి? అజ్ఞానంతో కాక జ్ఞానంతో దీన్ని సద్వినియోగము చేసుకోండి. దేవుడు మహాకృప నీ మీదకి నిండుగా మెండుకు దిగి వస్తుంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యము నుండి నేను ఒక విషయాన్ని మీకు చెప్తాను. మీకా గ్రంథము 5వ అధ్యాయం 2వ వచనం చదువుదాం. ఐదు 2. ఎఫ్రతా, నీవు స్వల్ప గ్రామమైనను, అది ఇక్కడ జ్ఞాపకం చేసుకునేది ఏమిటంటే, నీవు స్వల్పమైన దానివైనా దేనిలో స్వల్పమైన గ్రామం అది? బెత్లెహేము, ఎఫ్రతా, యోదా వారి యొక్క కుటుంబాలలో నీవు స్వల్పమైన గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలుని ఏలబోవాడు నీలో నుండి. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు యాకోబు యొక్క కుటుంబంలో ఉన్నటువంటి ఎవరిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు? 12 మందిలో యోదాని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. నీకు తెలుసా, దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. స్వల్పమైన వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అక్కడి నుండి ఏ మంచి రాదు, వస్తుందా? వాళ్ళు ఏదైనా చేయగలరా? వాళ్ళకేముంది? కానీ దేవుడు నీ నుండి మంచిని, నీ నుండి రక్షణను,
నీ నుండి పాప విమోచనను, నీ నుండి అనేక మందికి చీకటి బ్రతుకులు విడుదలను, వెలుగును అనుగ్రహించడానికి దేవుడు ఎన్నిక లేని దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. అనేకులకు డబ్బులు ఇవ్వలేకపోవచ్చు, అనేకులకు మనం బట్టలు పెట్టలేకపోవచ్చు, అనేక మందికి మనం భోజనాలు పెట్టలేకపోవచ్చు, అనేక మందికి ఒకవేళ వారి అవసరతలు, వారి కష్టాలు మనం సహాయం చేయలేకపోవచ్చు. కానీ వారి యొక్క జీవితాలలో ఉన్నటువంటి శాపము నుండి, పాపము నుండి విమోచించడానికి మనలో ప్రార్థన శక్తి ఉంది, వాక్యం ఉంది, మనలో నీతి ఉంది, యథార్థత ఉంది. దేవుని కొరకు అనేకులను దేవుని యొద్దకు నడిపించనేటువంటి ఆశ, తృష్ణ మనలో ఉంది. అందుకే దేవుడు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. నీ ద్వారా దేవుని కార్యాలు లోకములోనికి వెళ్ళాలి, నీ ద్వారా దేవుని జ్ఞానం వెళ్ళాలి, పరిశుద్ధత వెళ్ళాలి, ఆయన నీతి వెళ్ళాలి. ఆయన ఏ విధంగా మానవాళ్ళు ప్రేమిస్తున్నాడో ఆ ప్రేమను పొందుకున్న మనము లోకానికి ఆ ప్రేమను చూపించాలి. అంటే మనమే వారధులు అవ్వాలి. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యముల నుంచి మరొక మాట చూపిస్తున్నాను, శ్రద్ధగా మీరు దేవుని మాటలు వినండి. యోహాను సువార్త 17వ అధ్యాయం 2వ వచనం చదువుదాం. అది ఇప్పుడు దేవుడు మనకేమిటానికి వచ్చాడు అంటే మనకు చక్కని ఫలించేటువంటి జీవాన్ని దేవుడు మనకి ఇవ్వటానికి వచ్చాడు. పనికిరాని జీవితాన్ని దేవుడు తీసేస్తాడు, పనికొచ్చే జీవితాన్ని, అభివృద్ధిని దేవుడు మనకిస్తాడు. దాన్ని బట్టి మనం ఏమవచ్చు, అభివృద్ధి చెందవచ్చు. నువ్వేమనుకున్నావంటే అభివృద్ధి కావాలన్నావు, కానీ ఆ అభివృద్ధి పరిచే దేవుడు నీకు అవసరం లేదు. ప్రతి ఒక్కరు కూడా నేను అభివృద్ధి పరచడానికి లోకానికి వచ్చిన దేవుని నమ్మండి. ఆయన బిడ్డలుగా నీవు అభివృద్ధి చెందటానికి నువ్వు నిలిచి ఉండండి. నీకు ఎలాంటి ఆశీర్వాదములు కావాలో, ఎలాంటి దీవెనలు కావాలో దేవునికి ఇస్తాడు. ఊహించలేని కృప దేవుడిస్తాడు. గొర్రెల కాపరుగున దావీదుని ఇశ్రాయేలుకి రాజుగా చేశాడు. బబులోను దేశానికి బానిసలుగా వెళ్ళినటువంటి షడ్రక్, మేషక్, అబేద్నెగోలను ఆ బబులోను దేశంలో ప్రధానులుగా దేవుడు చేశాడు. ఐగుప్తు దేశంలో ఒక బానిసగా కొనబడి వెళ్ళినటువంటి యోసేపు ఐగుప్తు దేశానికే ఆయన ప్రధానిగా దేవుడు ఆయన ఆశీర్వదించారు. నీకు తెలీదు, నా బానిసత్వం అనుకుంటున్నావు, నా శ్రమలు అనుకుంటున్నావు, బాధలు అనుకుంటున్నావు, ఇది నరకం అనుకుంటున్నావు, ఇది చీకటి అనుకుంటున్నావు, ఇది వేదనటువంటి కుటుంబం అనుకుంటున్నావు. కానీ నువ్వు ప్రార్థన చేస్తుంటే దేవుడు దానినే ఆశీర్వాదకరముగా ఆయన మార్చగలడు. అందుకే ఆయన ఆశ్చర్యకరుడు, ఆయన బలవంతుడగు దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానమునకు హల్లెలూయా అనే పేర్లు ఆయనకున్నాయి. ఆయన నమ్మండి, ఆయన ఎందుకు విశ్వాసం కలిగి ఉండండి, ఆయనకి సాగిలిపడి మీ జీవితాలు ప్రభు సమర్పణ చేయండి. ఆయన నీ జీవితంలో అసాధ్యమైన దానిని దేవుడు ఏం చేయగలడు, ఆయన సాధ్యం చేయగలడు. దేవుడి మాటల చేత దేవుడు మనల్ని దీవించునుగాక. ఆమె తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. మన ప్రభు యేసుక్రీస్తు వారు నా జీవితాలలో ప్రభు గొప్ప కార్యాలు చేయటానికి, ఆయనకి వెలుగునివ్వటానికి వచ్చాడు, నీ చీకటి బ్రతుకులు తీసివేయటానికి. ప్రభు అటువంటి యేసుక్రీస్తు వారు నీ జీవితంలో ఆ మరణ ఛాయలో ఉన్నటువంటి నిన్ను ఆ మరణ బంధకము నుంచి విడిపించి, ఆ పాతాళపు వేదన నుంచి విడిపించి, దుఃఖము వేదన నీళ్ళ నుంచి దేవుడు తీసివేసి నీ జీవితాన్ని ఒక ఆశీర్వాదకరముగా మార్చాలని ప్రభు ఈ లోకానికి వచ్చారు. అందుకే అనేక మంది యేసు ప్రభు నమ్ముకున్నారు, అనేక మంది ప్రభు వారికి వారి జీవితాలు సమర్పణ చేశారు. అందరూ చక్కగా నీ జీవిత స్థితి ఏదైనా దాన్ని సరిచేయగలిగిన వాడు నీకు దొరికాడు, సరిదేయగలిగినటువంటి వాడు దేవుడు నీకు ఇచ్చాడు.
ఆయన మాట విందాం, ఆయన మాటను బట్టి మనం నడుద్దాం. ఆయన మాటను బట్టి ఎన్ని కష్టాలైనా, ఎన్ని బాధలైన, అవమానాలైనా భరించుదాం. దేవుడు నిన్ను విజయ పదములో ఉంచుతాడు. దేవుడు నిన్ను పైవానిగా ఉంచుతాడు. నీకు ఉన్నతమైన స్థితిని నీకు ఇస్తాడు. అందుకే దావీదు అంటున్నాడు, నేను నడవలసిన త్రోవలో ఆయన నన్ను నడిపించుస్తున్నాడు. నా పాదములకు దీపమై, నా త్రోవకు వెలుగై ఆయన నన్ను నడిపిస్తున్నాడు. యేసుప్రభు వారు నిన్ను నడిపించాలి. ఆయన నడిపిస్తే గాఢంధకారములు దేవుడు దాటిస్తాడు. దుఃఖ దినములను దేవుడు సమాప్తం చేసేటట్టు నడిపిస్తాడు. నీ జీవితంలో ఉన్నటువంటి కరువు, బాధలు, వేదన ఏవైతే దేవుడు వాటిని తీసివేస్తాడు, సర్వ సమృద్ధులకు నడిపిస్తాడు. అందుకే ఆయన నన్ను పచ్చిక బయలులోనికి ఆయన నన్ను నడిపించుస్తున్నాడు. శాంతికరమైన జలముల యొద్దకు ఆయన నన్ను నడిపించుస్తున్నాడు. ఆయన నా ప్రాణమునకు సేద తీరుస్తున్నాడు. నీ జీవితంలో ఏ సమస్యల చేత, బాధల చేత నీ ప్రాణము వేసారిపోతుందో, నలిగిపోతుందో, కృంగిపోతుందో, దాని నుంచి విడిపించి నీ ప్రాణానికి సేద తీర్చేవాడు మన ప్రభువైన యేసుక్రీస్తు వాడు. అదే ప్రాణముతో నువ్వు దేవుని స్తుతిస్తావు. ఆయన చేసిన ఉపకారములన్నిటి బట్టి దేవుని కనపరుస్తావు. ఆనాడు జ్ఞానులు దేవుడిచ్చిన ఆ చుక్కను చూసి నడుస్తూ వెళ్ళారు. వారు వెళ్ళవలసిన గమ్యస్థానానికి దేవుడు వారిని నడిపించాడు. ఈరోజు నీవు నేను కూడా మన రక్షకున్నటువంటి యేసుక్రీస్తు వారిని మనం నడవగలిగితే, ఆయన పోలి నడవగలిగితే, ఆయన చూస్తూ నడవగలిగితే, ఆయన వేసిన రక్షణ మార్గంలో నడవగలిగినట్లయితే నీవు పరలోకానికి వెళతావు. కన్నీరు, వేదన లేనటువంటి రాజ్యములకు వెళతావు. శాంతి, సమాధానం, నెమ్మదులను దేవుడు నీకు ఇచ్చేటువంటి ప్లేస్లోకి నువ్వు వెళతావు. మనం నడవలేకే ఆయనకి మనం వీపును చూపిస్తున్నాం, ముఖం చూపించట్లే, వెనుదిరుగుతున్నాం. ఇంకా లోబడట్లేదు. ఇంకా ప్రభువుకి మన జీవితాలు పరిపూర్ణంగా సమర్పణ చేయట్లేదు. ఇంకా మన జీవితాల్లో ప్రభువుకి మన హృదయంలో స్థానం ఇవ్వట్లేదు. ఏ వెలుగునివ్వటానికి వచ్చాడు, ఏ బంధకము నుంచి నిన్ను విడిపించడానికి ప్రభు వచ్చాడు, ఏ అజ్ఞానములో ఉన్నట్టు నిన్ను విడిపించి జ్ఞానము కలిగిన వ్యక్తిగా నిన్ను మార్చాలని ఈ లోకానికి వచ్చాడు. నీకు జీవమునిచ్చి నీ అభివృద్ధిలోకి తీసుకువెళ్ళాలని దేవుడు ఈ లోకానికి వచ్చాడు. ఆ దేవుడు మాత్రం మనం బయటే పెడుతున్నాం. మన ఇంట్లో, మన హృదయంలో ఆయనకి స్థానం ఇవ్వట్లేదు. స్టార్ ఉండవలసింది, వెలుగు ఉండవలసింది బయట కాదు, నీ ఇంట్లో ఉండాలి, నీ హృదయంలో ఉండాలి. నువ్వు వెలిగించబడాలి. నీ చీకటి బ్రతుకుల నుంచి నువ్వు బయటికి రావాలి. దేవుని కొరకు ఎన్ని కష్టములైన, బాధలైనా నువ్వు నేను బ్రతకటానికి సమర్పణ కలిగిన వారుగా మనం వెళ్ళాలి. ఎన్ని సమస్యలైనా, ఎన్ని బాధలైనా నేను దాటిపోతానయ్యా, నేను దాటిపోతాను ప్రభు కొరకు. దాటించేవాడు ప్రభు ఉండగా, నడిపించేవాడు ప్రభు ఉండగా, నీ చెయ్యి విడువని వాడు ప్రభు ఉండగా మనకెందుకు భయం? నువ్వు సోలిపోవద్దు, నువ్వు భయపడవద్దు, నువ్వు దిగులు పడవద్దు. బిడ్డలు తిరిగినైనా వారి వారి గృహాలకు వెళ్తున్నారు. అందరూ సంతోషముతోనైనా వారి గృహాలకు వెళ్ళటానికి ఈ క్రిస్మస్ దినాల్లో అందరూ సంతోషముగా, ఆనందముగా, ప్రభువా ఏమి ఉన్నా ఏమి లేకపోయినా నాకు ప్రాణం ఇచ్చాడు, నాకు ఆరోగ్యం ఇచ్చాడు, కష్టపడటానికి దేవుడు ఓపికనిచ్చాడు, ఎన్ని సమస్యలైనా భరించడానికి దేవుడు కృప ఇచ్చాడు. నాకు దేవుడిచ్చిన ఈ ఆశతో, ఈ ఆరోగ్యముతో ప్రభు యొక్క జన్మదినాన్ని సంతోషముగా, ఆనందముగా, నా భర్త లేడే, నా తల్లిదండ్రులు లేరే, నా అన్నదమ్ములు లేరే, వీళ్ళు చనిపోయారే అనేటువంటి దుఃఖము లేకుండా, సజీవులే కదా నేను ఆరాధన చేసేది, మన్ను నేను స్తుతించలేదు కదా, ఈరోజు నేను బ్రతికి ఉన్నానయ్యా నేను ఆరాధించటానికి, ఎవరున్నా లేకపోయినా నేను నిన్ను ఆరాధిస్తాను, ఎవరు నాతో వచ్చినా రాకపోయినా నేను దేవుని బిడ్డగా నేను కొనసాగుతానయ్యా.
ఎన్ని పరిస్థితులైనా అధిగమిస్తాను. దేవుని కొరకు నా ప్రాణము, నా జీవము నాలో ఉన్నంత వరకు నేను ఆయన బిడ్డగానే బ్రతుకుతాను. అలాంటి ఒక సమర్పణతో, అలాంటి జ్ఞానముతో ఈ క్రిస్మస్లో బిడ్డలందరూ పాలిభాగస్తులై దేవుని స్తుతించడానికి, ఆయన చేసిన ఉపకారం బట్టి దేవుని గణపరచడానికి, ఆయన చేసిన మేలులన్నిటిని బట్టి దేవుని ఆయన పాదాల దగ్గర పెట్టి దేవుని మహిమపరచడానికి అయ్యా మేమందరూ నైనా చిత్త మనసుతో ఉన్నట్లు సహాయములను దయచేయమని ఈ శబ్దంతో దాని విరుస్తున్న పిల్లలు, గ్రామము, యూట్యూబ్ ఛానల్ ద్వారా వీక్షిస్తున్నటువంటి అనేక మంది, ఈ ఆరాధనలో పాలిభాగస్తున్నటువంటి ప్రియ బిడ్డలందరూ ఆయన ఆరాధించేటువంటి యోగ్యమైన పాత్రలుగా, ఆయన గణపరిచే బిడ్డలుగా మేమందరం ఉన్నట్లు సహాయములను దయచేయమని యేసు నామములో ఈ మనవులు, ఈ ప్రార్థనలు అడిగి పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క దైవకృప, పరిశుద్ధాత్మని నిత్యాదరణ, కాపుదల, భద్రత ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.